హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు. కోస్తాంధ్ర, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో మళ్ళీ ఎండలు తీవ్రమవుతున్నట్టు వాతావరణ శాఖగా అంచనా వేస్తున్నారు. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం పూట తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలిపారు. రాగల 2 రోజులు కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలిపారు. ఇదిలా ఉంటే కోస్తాంధ్ర, తెలంగాణలో రోజు రోజుకు మళ్ళీ ఎండల తీవ్రత పెరుగుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి తూర్పు మధ్య బంగాళాఖాతం వద్ద తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26వ తేదీ సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరానికి చేరువయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఏపీకి తుఫాను ముప్పు ఇక తప్పిందని వాతావరణ శాఖ గారు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ తుఫాన్ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్కు వెళ్ళే సమయంలో ఇటు కోస్తాంధ్ర, తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాళ్ళు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా అంచనా వేస్తున్నారు. అటు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు సాయంత్రం పూట నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమలో కర్నూలు, కడప, పులివెందుల, నంద్యాల అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు మాత్రమే రాత్రిపూట నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే దక్షిణ కోస్తా జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు సాయంత్రం, రాత్రి సమయంలో వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో తేలికపాటి వర్షాలు రాత్రిపూట నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ తుఫాను అటు వెళ్ళిపోవడంతో ఇటు కోస్తాంధ్ర, తెలంగాణలో ఎండలు రోజు రోజుకు తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర వడగాళ్ళు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇటు దక్షిణ తెలంగాణలో 43 డిగ్రీల దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో, ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇటు కోస్తాలో 40 నుండి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమలో కూడా 40 నుండి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతల్లో తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.